హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీబీ జోడీ సీజన్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా, ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేసి. ప్రియాంక అండ్ మణికంఠ. సో వీళ్ళు వచ్చేసరికి బీబీ జోడీ సీజన్ 2 నుంచి అయితే ఎలిమినేషన్ అయిపోయారు. వీళ్ళు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే సీత అండ్ సాయి శ్రీనివాస్ కంటే వీళ్ళది బెస్ట్ పర్ఫార్మెన్సే. బట్ కాకపోతే 2 ఎపిసోడ్స్ నుంచి వీళ్ళని కొంచెం డల్గా చేయడం జరుగుతుంది. సో ఏంటి అంటే రీజను, వీళ్ళకి కొరియోగ్రాఫర్స్కి చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయంట. సో కొరియోగ్రాఫర్కి వీళ్ళు టైం ఇవ్వలేదనేసి కొరియోగ్రాఫర్ చెప్తున్నారు. సో వీళ్ళకి ఇష్యూస్ వల్ల డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది సరిగ్గా చేయలేదు. సో అందుకే వీళ్ళైతే ఎలిమినేషన్ అయిపోయారు. మీరు చూసినట్లయితే రీతు అండ్ డెమోన్ కూడా సేమ్ ఇలాంటి ఇష్యూల మీదే వాళ్ళు కూడా ఎలిమినేషన్ అయిపోయారు. కొరియోగ్రాఫర్కి రీతు వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉండడం, వీళ్ళకి టైం ఇవ్వలేదని చెప్పడం ఆ రోజు మీరు చూసుంటారు కదా. సో సేమ్ ఇలాగే వీళ్ళు కూడా ఎలిమినేషన్ అయిపోయారండి. బీబీ జోడీ సీజన్ 2 ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ అసలు దీనికి టీఆర్పీ కూడా అసలు ఏం అంతగా రాలేదు. రీతు అండ్ డెమోన్ పవన్ వచ్చిన తర్వాత కొంచెం టీఆర్పీ అయితే వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఎలిమినేషన్ అవడంతో బీబీ జోడీ సీజన్ 2 అయితే మ్యాక్సిమం ఎవరు చూడట్లేదనే చెప్తున్నారు నేను అడిగిన వాళ్ళల్లో కూడా. అండ్ ఆడియన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కళ్యాణ్ అండ్ తనుజ వచ్చుంటే బిగ్ బాస్ సీజన్ 9 కనుక ఎలా టీఆర్పీ వచ్చిందో అలాగే బీబీ జోడీ సీజన్ 2 కూడా టీఆర్పీ అలాగే వచ్చేది. బట్ కళ్యాణ్ అంటే ఇంట్రెస్ట్ చూపించాడు కానీ బట్ తనుజ చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకున్న నెగిటివిటీకి అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అనేసి కళ్యాణ్ తనుజ ఇద్దరు అనుకొని వాళ్ళైతే రాలేదు. సో వాళ్ళు వచ్చింటే ఈ ప్రోగ్రామ్ వేరే లెవెల్లో ఉండేది. అది మీకు కూడా తెలుసు, వాళ్ళకి బయట ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనేది. ఈ సీజన్ 2లో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో విన్నర్ అనేది మనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఇన్ని రోజులు గోల్డెన్ సీట్ వచ్చేసరికి అమర్దీప్ అండ్ నైనిక సాటర్డే ఎపిసోడ్లో మ్యాక్సిమం వీళ్ళే గెలుచుకున్నారు. అండ్ సండే ఎపిసోడ్లో వచ్చేసరికి మానస్ అండ్ సృష్టి. సో వీళ్ళు కొన్నిసార్లు గెలిచారు. ఇంకొకటి విశ్వ అండ్ నేహ. సో వీళ్ళు కూడా కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో నా దృష్టిలో టాప్ 4 ఎవరు ఉంటారనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ జోడీ వచ్చేసరికి అమర్దీప్ అండ్ నైనిక. సో వీళ్ళైతే విన్నర్ కూడా అవుతారండి. 99% వీళ్ళే విన్నర్స్. అండ్ రన్నర్అప్గా వచ్చేసరికి మానస్ అండ్ సృష్టి, వీళ్ళైతే రన్నర్అప్గా ఉంటారు. ఇంకా మిగతా 2 జోడీస్ వచ్చేసరికి విశ్వ అండ్ నేహ, వీళ్ళు 3rd ప్లేస్లో ఉంటారు. అండ్ 4th ప్లేస్ వచ్చేసరికి శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్. సో వీళ్ళ 4 జోడీస్ మాత్రం ఫినాలే వరకు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా విన్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జస్ట్ నా సైడ్ నుంచి వీళ్ళు విన్నర్ అవుతారని చెప్తున్నాను అంతే. ఏమన్నా జరగచ్చు చెప్పలేం. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం షో కూడా అయిపోవచ్చింది. అసలు ఈ షో అయితే చూడడానికి అంత బాగుంది అని అయితే ఏం చెప్పలేము. జడ్జెస్ ఒకలాగా చెప్తే జోడీస్ ఒకలాగా చెప్తాడు, జోడీస్ ఒకలాగా చెప్తే జడ్జెస్ ఒకలాగా చెప్తున్నారు. సో అసలు ఈ షో అనేది కన్ఫ్యూజ్గా ఉంది. చూస్తున్నప్పుడు కూడా ఏం అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్స్, ఈ షో గురించి నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేసున్నాను. నెక్స్ట్ ఈ షో గురించి రివ్యూస్ కూడా ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.